ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళేంత వరకు మరి చక్కని పాటలు పాడుకున్నాము. వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన దేవ, గతించిన దినాలన్నీ కాపాడి క్షేమంగా ఉంచి సజీవులుగానైనా మీరెక్కల చోటన మమ్మల్ని అందరినీ చల్లగానైనా కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన బిడ్డలు పాటలు పాడారు. నీ వాక్య పరిచర్యలోకి వెళుతుండగా నాయన మీ పిల్లలు వినగలిగే చెవిని, గ్రహించగలిగే మంచి మనసును బిడ్డలకు దయచేయండి నాయన. మీ మాటలు చెప్పడానికి సిద్ధపడుతుండగా మీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను దేవా. కేవలం నాయన ఇక్కడ మీ ఆత్మ సహాయం ద్వారాగా ఇక్కడ వాక్య పరిచర్య జరగడానికి కృప చూపించమని, ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ సమాజంగా కూడుకొని ఉన్నాం. బైబిల్లో కొన్ని విషయాలు మనం నేర్చుకోకపోతే కలిగే నష్టం ఉంది. ఇందులో తెలుసుకోవడం వల్ల నష్టమేమి లేదు, కానీ తెలుసుకోకపోతే నష్టం ఉంది అని బైబిల్ తెలియజేస్తుంది. ఇంతకీ ఈరోజు మరి తమ్మనైల్లో ఇచ్చాం యూట్యూబ్లో, స్వస్థత వరాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి మాట్లాడదాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా తండ్రి అయిన దేవునికి నా వందనాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన ప్రియ సహోదరుని మనులకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని పిల్లలారా, స్వస్థత వరాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి మనం మాట్లాడదాం. స్వస్థత వరాల గురించి ప్రాముఖ్యంగా ఈరోజు మీకు చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. చాలా త్వరగా మనం చదువుకోవాలి. ఎందుకంటే రెఫరెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి రోజు చెప్పినట్టుగా నేను ఏదో 4 వాక్యాలు తీసుకుని చెప్పడం ఇది కుదరదు. ఎందుకంటే వాక్యానికి లింక్ అప్ ఉంటుంది కనుక ఈ పరిశుద్ధాత్మ వరాలను గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది మరి కామెంట్స్ పెడుతున్నారు, పరిశుద్ధాత్మ వరాలు లేవంటావేంటి, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి అని చాలామంది కామెంట్ చేస్తూ, చాలామంది మరి నా గూర్చి మరి బూతులు మాట్లాడుతూ వల్గర్గా మాట్లాడుతున్నటువంటి విషయాలు యూట్యూబ్లో నేను చూస్తున్నాను. వాటిని నేను పెద్దగా పట్టించుకోను, కానీ నేను ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి జవాబు ఉంది కనుక మరి ఈరోజు బైబిల్ నుంచి వారు అడిగే ఘాటైనటువంటి మాటలకు ధీటైనటువంటి మరి జవాబుని నేను బైబిల్ నుంచి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. చూద్దాం. మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా మొదటి శతాబ్దంలో అసలు ఈ స్వస్థతలు అనేవి ఎప్పుడు ప్రారంభమైనాయి, ఎవరి ద్వారాగా ప్రారంభించబడి అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రపంచంలో ఏకైక శకపురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ద్వారాగానే మొట్టమొదటిగా ఈ స్వస్థత వరాలు అనేవి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత, అంతకుముందు జరగలేదంటే జరిగినాయి. యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన తర్వాత చూసుక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ జరగడం జరిగింది. ఎందుకు అనేది మనం చివరి పాయింట్లో మాట్లాడుకుందాం. కానీ ముందుగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ స్వస్థత వరాల గురించి మాట్లాడదాం. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచ్చిన మనం చూడగలిగితే అక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. త్వరగా మనం తీసి చదువుకోవడానికి ముందుగా నేను మత్తయి సువార్తలో కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను, మీరు వాటిని ఆలోచించండి. అలాగే మార్కు సువార్తలో కూడా కొన్ని రిఫరెన్సెస్ ఇస్తాను, వాటిని కూడా ఆలోచించండి. తర్వాత ఇక లూకా గారు కూడా రాశారు, ఇక రిఫరెన్స్ ఎక్కువ అవుతాయి కనుక లూకా సువార్తను మనం దాటుకుని యోహాను సువార్త దాటుకుని అపొస్తలుల కార్యాలకు వెళదాం. అపొస్తలుల కార్యాలలో జరిగినటువంటి అద్భుతాలు, స్వస్థతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూద్దాం. ఆ తర్వాత అపొస్తలుడైనటువంటి పౌలు గారు
మరి మొదటి సంఘానికి, కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరం ఏదైతే ఉందో ఆ లెటర్స్లో ఏదైతే పొందుపరిచారు, ఎంతవరకు నిజం, ఎంతవరకు అది జరిగినాయి, ఎప్పుడు ఆగిపోయాయి, ఇప్పటికి ఇంకా కంటిన్యూస్గా జరుగుతున్నాయా లేదా అనే వాటి మీద మనం ఈరోజు పరిశోధన చేద్దాం. ఎందుకంటే అసలు క్రైస్తవులకి పరిశుద్ధాత్మ గురించి అవగాహన తక్కువగా కనబడుతుంది. పరిశుద్ధాత్మ అనేది మనకు కంటికి కనిపించేది కాదు. యేసుక్రీస్తు ప్రభులాగా శరీర ఆకారాన్ని ధరించుకుని వచ్చిన వారు కారు పరిశుద్ధాత్మ వారు. మీకు అర్థమవుతుందా దేవుని పిల్లరా? కనుక కనుక మనం ఈ విషయాలన్నిటినీ మీకు త్వరగానే అర్థమయ్యేలాగా, అన్నిటినీ కాకుండా కొన్నిటిని ఇంపార్టెంట్ విషయాలు, అర్థమయ్యే విషయాలు, అర్థం చేసుకునే విషయాలు, మరి బైబిల్లో అర్థం కాని అంటే ఏమీ లేవు, అన్నీ అర్థం చేసుకునేయే కనుక అర్థం చేసుకోవడానికి మనము సంపూర్ణంగా ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అలాగే మత్తయి సువార్త 12:22 చూద్దాం. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 29 వచనాలు చూద్దాం. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయము 14 వచనాలు చూద్దాం. ఎన్ని రిఫరెన్స్లు చెప్పానండి మీకు. 8వ అధ్యాయంలో చూద్దాం, అలాగే 9వ అధ్యాయంలో చూద్దాం, 12వ అధ్యాయంలో చూద్దాం, 15వ అధ్యాయంలో చూద్దాం, 17వ అధ్యాయంలో కూడా చూద్దాం. ఇవన్నీ కూడా సింపుల్గానే మనం అర్థం చేసుకుంటూ ఎదరికి వెళదాం. ఓకే, రైట్. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహంలో ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగాను. అందుకైన వానిని చెయ్యి చాచి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవుడు కమ్మని చెప్పగా తక్షణమే అతనిలో ఉన్నటువంటి కుష్ఠరోగం పోయింది. అంటే ఎంత క్షణంలో, ఎన్ని గంటల పాటు జరిగింది ఈ స్వస్థత అనేది? కుష్ఠరోగి అడిగాడు, ప్రభా నన్ను స్వస్థపరిచు అని అడిగాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? తక్షణమే, ఆ క్షణంలోనే అక్కడే ఆయనను స్వస్థత పరిచాడా, లేకపోతే 7 వారాలు రమ్మన్నాడా? 7 వారాలు రా అని అన్నాడా? లేకపోతే ఏమన్నా అక్కడ కొబ్బరి నూనె రాశారా? లేదు. మరి ఎవరు అంటే యేసు ప్రభు వారు మాట చేత స్వస్థత జరిగింది. మరో మాటను చూద్దాం. 9వ అధ్యాయం 20వ వచనం చూద్దాం త్వరగా. ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును ముట్టితే బాగుపడనని తనలో తాను అనుకుని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముడితే ఏమైపోయింది? ఇప్పుడు స్వస్థత అనేది జరిగిపోయింది. మొదటి మాట ఏమో కుష్ఠరోగి మాట వలన జరిగిపోయింది. ఇప్పుడు రెండో మాటగా మనం చూస్తే వస్త్రపు చెంగు, యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రపు చెంగు ముడితే స్వస్థత జరిగిపోయింది. ఓకేనండి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు. మరి వెంటనే జరిగిపోయినాయి ఇవన్నీ, అంతేనా? వస్త్రపు చెంగు ముట్టింది, బాగుపడుదని అనుకుని తనలో తాను అనుకుంది. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి భయపడకము, నీ ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ చూసారా ఎంతండి, టైం ఎంత? గడియలో స్వస్థత అయిపోయింది. అంటే మరి ఈరోజు స్వస్థత బోధకులు ఉన్నారు చాలామంది. మరి వాళ్ళు కూడా ఎంత సమయంలో చేయాలి? గడియలోనే చెయ్యాలి, అంతే తప్ప నీకు విశ్వాసం ఉందా లేదా అని అడగడం, లేకపోతే నేను ప్రార్థన చేయడానికి నాకు విశ్వాసం ఉంది అని చెప్పడం కాదు.
అంటే బాగు అయ్యిందంటేనేమో నీకు విశ్వాసం ఉందంటున్నారు, బాగుపడకపోతేనే నీకు విశ్వాసం లేదంటున్నారు. ఇక్కడ విశ్వాసం ఉన్నా లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థత చేశారు. అవునా? ఇప్పుడు నీ విశ్వాసం నిన్ను బాగుపరుస్తుంది అని చెప్పేసి అన్నారు. మరి కుష్ఠరోగి దగ్గర ఏమన్నారు? నాకు ఇష్టమే అన్నారు, అంతే. ఆయనకి ఇష్టమైంది చేసేసారు, అంతే. మరి ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి మరి స్వస్థత వరాలు కలిగినటువంటి భక్తులు చేయాలి కదా, అలాగే చేయాలి కదా, అలాగే చేయాలి వద్దా? సరే, ఈరోజు బోధకుల గురించి కాకుండా మనం బైబిల్లో కొన్ని విషయాలను తెలుసుకుందాం. తర్వాత మరొక మాటను చూద్దాం. 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. 22. అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడయ్యను. అందుకు ప్రజలందరూ విస్మయముందిని. ఇక్కడ ఏంటంటే పాయింట్, మూగవాడును గ్రుడ్డువాడైనటువంటి ఆయన స్వస్థ పొందిన వెంటనే ఏం చేశాడండి? మాట్లాడాడా లేదా? మాట్లాడాడు. ఇప్పుడు చాలామంది మరి మగవాళ్ళు ఉన్నారు కదా, మరి మగవాళ్ళకి నోరు వీళ్ళలో వచ్చేలాగా చేయగలరా? ఆలోచించండి, మీరు ఆలోచించండి. మగవాళ్ళకి మాట వచ్చేలా చేయాలి, అది స్వస్థత. అంటే శరీరానికి స్వస్థతలు చాలా ఉన్నాయి. మరి మగవాడు మాట్లాడితే ఆడికి ఏమొచ్చేసిందంటండి? మాట్లాడు శక్తి వచ్చేసిందంటండి. గుడ్డివాడు ఏమొచ్చేసింది? గుడ్డివాడికి ఏమొచ్చేసింది? చూపు పొందే శక్తి వచ్చేసిందంటండి. అంటే మాట్లాడేస్తున్నాడు, చూసేస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ గురించి చెప్పబడుతున్న మాటలో, స్వస్థత గురించి చెప్పబడుతున్నటువంటి మాటలో. మరి ఇలాంటివి యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైనవి చేశారు. ఇంకా చూడగలిగితే మనం చూద్దాం, కొన్ని చూద్దాం. మరి చూడాలి. చూసిన తర్వాత మూలంలోకి మనం మిమ్మల్ని తీసుకెళ్తాను. కొన్ని మీ విషయాలు అర్థం కావాలి. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం. 15వ అధ్యాయము 29వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడేశారంటండి. బాగా అండర్లైన్ చేసుకోండి, బాగా అండర్లైన్ చేసుకోండి. బైబిల్లో ఒక మాట రాయబడిందంటే అది సత్యము. ఏం చేశారండి? యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చి, యేసుప్రభు నువ్వు బాగు చేయి అని అడగలేదు, తీసుకొచ్చి ఏం చేశారండి? పడేయి, నువ్వు బాగు చేయని అక్కడ అర్థం. పడవేసేసారంటండి. ఎవరిని తీసుకొచ్చారు? కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అంగహీనులను, మొదలైన వారంటే ఇంకా ఎన్ని రోగాలతో ఉన్నవారైతే ఉన్నారో అన్ని రోగాలు వారందరినీ తీసుకొచ్చి ఎక్కడేశారండి? యేసుక్రీస్తు పాదముల యొద్ద పడవేశారంటండి. ఏంటండి ఆయన దగ్గర ఎందుకు పడేయాలి? ఆయన దగ్గరే ఎందుకు పడేయాలంటే ఆయన మాత్రమే చేయగలడు. ఆయన చేయగలగడు కనుక, అంతకుముందు చేశాడు కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గరికి తీసుకొచ్చి అక్కడికి పడేశారు. ఏమండి? తర్వాత మరొక విషయాన్ని చూద్దాం. 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారు జనసమూహమునకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాని తీసుకుని వచ్చి కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాడు. అంటే శిష్యులు ఏం చేశారండి? స్వస్థపరచలేకపోయారు. శిష్యులు ఎందుకు స్వస్థపరచలేదంటే అప్పుడే ప్రారంభం అండి. ఆయనలో యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడం ప్రారంభించారు. ఇవన్నీ మొదటి సంవత్సరంలో జరుగుతున్నటువంటి విషయాలు. ఇవన్నీ కూడా
అప్పుడే ప్రారంభించారు కాబట్టి వారికి ఇంకా పరిశుద్ధాత్మ పూర్ణంలోనికి, అలాగే విశ్వాసంలోనికి, అలాగే పరిశుద్ధాత్మ శక్తిని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవడం వలన వారి కార్యాలు చేయలేకపోతున్నారు. కనుక దేవుని పిల్లలు, మరి అలాగంటే మీరేమంటారు? అలాగైతే మరి ఈ రోజున పరిశుద్ధాత్మ కార్యాలు మాకు పరిపూర్ణంగా తెలిసిపోని అంటే ఇంకా ముందుకు వినాలి కదండి, మనం వినాలి. ఏం దేవుని బిడ్డలారా, ఇదే మాటను మనం చూడగలిగితేనండి మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం ఒక మంచి మాటను చూద్దాం. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయో చూసిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూసి మిగులు విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టును అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుని మూర్చిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యుని అడిగి తిని కానీ అది వారి చేత కాలేదు అని ఆయనతో చెప్పారు. అందుకే యేసుప్రభువారు ఏమంటున్నారు? అందుకైనా విశ్వాసము లేని తరము వారులారా అని అన్నాడు. విశ్వాసం లేని తరము వారులారా అంటే ఇదంతా కార్యక్రమాలు జరగాలంటే ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. ఈ కార్యక్రమాలు జరగాలంటే, ఈ స్వస్థత అనేది జరగాలంటే ఏముండాలండి? విశ్వాసం ఉండాలి అని చెప్తున్నాడండి. ఎప్పుడు వరకు జరిగినాయి ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళదాం, మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళదాం. ఇక మార్కు సువార్త మనం ఒకటి చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం అండి. 21వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించిన. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవారికి వలె బోధించిన గనుక ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆ సమయమున అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాజుడు నాజరేయుడగా యేసు, దీర్ఘం అక్కడ, యేసు కాదు, యేసు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని, మమ్మును నశింపచేయడానికి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అపవిత్రాత్మ పట్టినవాడు అనగా దెయ్యం మాట్లాడుతుంది. ఎవరితోనూ? యేసు ప్రభు వారితో దెయ్యం మాట్లాడుతుంది. ఏమని? యేసు, మమ్మును నశింపచేయుటకు నువ్వు వచ్చితివా అని దెయ్యాలు ఎవరిని అడుగుతున్నాయి? యేసుప్రభుని అడుగుతున్నాయండి. యేసుప్రభు వారిని అడుగుతున్నాయండి దెయ్యాలు అడుగుతున్నాయి. నీవెవడివో మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసేసినాయి అంటండి. ఎవరో దెయ్యాలు కేకలు వేసినండి. ఏమని? నువ్వు దేవుని పరిశుద్ధుడు అని కేకలేస్తానండి. ఈ రోజున మనం ఎక్కడన్నా కేక వినపడుతుందా? యేసుప్రభు మాట వినపడుతుందా మన నోట? ఏమండి? ఇప్పుడు కేకలు వినపడుతున్నాయి సంఘాల్లో. ఆ కేకలు కాదు, అవి అల్లరి కేకలు కాదు వేయవలసింది. అల్లరి కేకలు కాదండి. ఏమంటే అల్లరికి దేవుడు అల్లరి చేయమని మన సంఘంలో అందరిని కూర్చోబెట్టింది. అసలు అల్లరి చేయమనా? పరిశుద్ధాత్మ నాకు వచ్చేసింది అని అంటారు కదా. పరిశుద్ధాత్మ నీకు వచ్చేస్తే, నాకు పరిశుద్ధాత్మ వచ్చేసింది, నాకు భాషలు వచ్చేస్తున్నాయి, నేను ప్రవశించేస్తాను అని చాలామంది అంటున్నారు సంఘాల్లో. అవునా కదా? అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు అబద్ధం? బైబిల్ని అడుగుదాం మనం. మీరు మనం అంటాం కాదు, అది బైబిల్ సమాధానం చెప్పాలి. యేసుప్రభు వారు చూసారా, సెకండ్స్ మీద చేసేస్తున్నాడు. అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు,
వచ్చాడు. మమ్మల్ని నశింపజేయుటకు వచ్చేదివా, నువ్వెవడవో నాకు తెలిసిన కేకలు వేస్తే అందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? 25వ వచనం. యేసుప్రభువారు ఏమన్నారు? ఓరకుండము, వాని విడిచిపొమ్మని దానిని గద్దెంపగా అపవిత్రాత్మ వాడిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాడిని విడిచి వెళ్ళిపోయిందండి. అంటే దెయ్యానికి ఎవరంటే భయం? యేసుప్రభువారికి భయం. దెయ్యానికి ఎవరంటే భయం? యేసుప్రభువారంటే భయం. మరి మనకి ఎవరికి భయం? మనకు దెయ్యం అంటే భయం. అంతేనండి. పొరపాటున మాపులు వెళ్ళేటప్పుడు మనం ఎక్కడైనా చెట్టు కదిలిన శబ్దం వచ్చినా అమ్మ బాబు ఏదో జరిగిందిరా నాయన అని, మరుసటి రోజు జ్వరం వచ్చిందనుకో ఇంకేముంది పట్టేసుకుంది మనల్ని. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి? తావిత్తికి వెళ్ళాలి. తావిత్తి మహిమ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? మీనానగరం భూత వైద్యులు ఉన్నారు కదా, స్పెషలిస్ట్. అంతేనండి. ప్రత్యేక భూత వైద్యులు, స్పెషలిస్ట్ అనమాట. ప్రత్యేక భూత వైద్యులు అంటే స్పెషలిస్ట్ అని. దేని మీద? దెయ్యం మీద స్పెషలిస్ట్ అయినా. అబ్బా మరి ఆయన చూసి దెయ్యాలు వెళ్ళిపోతాయా? ఏమండి నాకు తెలియక అడుగుతాను. జ్వరం వచ్చినా తాయిత్య, కడుపు నొప్పి వచ్చినా తాయిత్య, ఏదైనా రోగం, మనకు రోగాలు ఎన్ని రోగాలు వస్తున్నాయండి? ఏమండి? తావిత్తి కొట్టుకుంటే రోగాలన్నీ తగ్గిపోయేలాగుంటే మరి హాస్పిటల్కి వెళ్తాం ఎందుకు? తావిత్తులు కట్టుకుంటే తగ్గిపోతాయి. అంతేనండి. అంతేనా? మీరు ఆలోచిస్తున్నారా దేవుని పిల్లారా? ఈరోజు అలాగే ఎవరో దేవుని అడగని వారు చేశారంటే అది వేరే విషయం. దేవుని ఎరిగిన వారు కూడా అలాగ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. యేసుప్రభు వారి దగ్గరికి వస్తే రోగం, ఒకవేళ మీకు ఏదన్నా పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి. ఈ రోజున ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రోగాలు ఉన్నాయి. ఒకప్పుడు చికెన్ గున్యా వచ్చింది, ఇప్పుడు మలేరియా, డయేరియా, డెంగ్యూ, ఏమండి టీబీ, ఎయిడ్స్, ఇప్పుడు వచ్చింది కొత్త వ్యాధులు వచ్చేస్తున్నాయి. మన ఈ మధ్యలో కరోనా వచ్చింది. కరోనా తెలుసండి? కరోనా అంటే ఏంటి? కరోనా అంటే ఏంటండి? నక్షత్రం. తెలుసండి? కరోనా అంటే నక్షత్రం. అంటే ఆ క్రిమి ఎలాగ ఉంటుంది తెలుసండి? నక్షత్రంలాగా ఉంటుంది అంటే. దేవుని పిల్లలు ఆలోచించండి. ఇన్ని రోగాలు వస్తున్నాయి, మరి ఇన్ని రోగాలకు మందులు లేవా? జ్వరానికి మందులు ఏంటి? యేసుప్రభు దగ్గరికి ప్రార్థన చేయించుకుంటేనే తగ్గుద్దా జ్వరం? లేదా తగ్గదా? నీ విశ్వాసం ద్వారా నువ్వు ఉన్నావు. ఒకవేళ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదా ఏంటి? హాస్పిటల్కి వెళ్ళకూడదా? ప్రకృతిలో ఉన్న మందులు ఎక్కడ చెప్పండి? దేవుడు తయారు చేసిన మందులు కదా. ప్రార్థన చేసి నువ్వు మందు వేసుకుంటే తగ్గదా? ఏమండి? ఈరోజు పెద్ద పెద్ద మరి ఏ రోగాలైతే ఉన్నాయో ఆ రోగాలన్నిటికీ కూడా ఈరోజు మందులు వచ్చినాయి లేవా? మరి మందుల ద్వారా తగ్గుతున్న వారు లేరా? ఆ మందులు ఎక్కడి? ప్రకృతిని తయారు చేసినాయే. నువ్వు ప్రార్థన చేసుకుని మందు వేసుకో. మందు ద్వారాగా జరిగినా, దేవుడి ద్వారాగా జరిగినా, ఎలా జరిగినా నీకు స్వస్థత అనేది జరిగిందంటే మూలం దేవుడేనండి. కనుక దేవుని పిల్లరా, దెయ్యం అంటే మనకు భయం, దెయ్యానికి యేసుప్రభు అంటే భయం అండి. ఇప్పుడు మనం ఎవరికి లొంగిపోతున్నాం? యేసుప్రభుకా దెయ్యానికా? ఎక్కడైనా కొబ్బరికాయ ఉందనుకోండి, ఎలాగ ఉంటుంది మీకు? ఎక్కడైనా దారిలో వెళ్ళేటప్పుడు కది కుంకుమ, కది పసుపు, నిమ్మకాయలు, ఎండుమిరకాయలు, ఒక కొబ్బరికాయ అక్కడ ఎట్టేయాలి. నువ్వు అక్కడ దాకా బాగా మామూలుగా వెళ్ళిపోతూ ఉంటావు స్పీడ్గా. అక్కడికి వెళ్ళాక అది చూసాక ఉంటుంది నీకు. ఏమండి ఎంత భయం వేసేద్దో. ఇంతకీ ఏముందండి అందులో? కొబ్బరికాయ ఏముంది అందులో? ఏమీ లేదు. నిమ్మకాయ ఏముంది? ఏమీ లేదు. నిమ్మకాయ మామూలు చట్నీ ఎలాగ ఉందో, నువ్వు కూరలు వేసుకున్న అలాగే ఉంది, అక్కడ పెట్టినా అలాగే ఉంది. కుంకుమ, పసుపు ఏదైనా అలాగే ఉంటుంది. బయట ఎలాగనే అక్కడ అలాగే ఉంటాయి. మరి ఇందులో ఏమైపోయింది అంటే మనుషులను భ్రమపరిచే ఆత్మ, అంటే భయపెట్టేది ఒకటి ఉంది ఈ లోకంలో. తెలుసండి? మనిషి భయపడుతున్నాడంటే దేనికి భయపడతాడు చెప్పనండి? దేవునికి భయపడుతున్నాడా? ప్రతి దానికి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటాడు మనిషి. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాడు. దేవుని పిల్లారు, సరే మనం ఇంకా పాఠంలోనికి ముందుకు వెళదాం. ఏమండి? అదే మార్కు సువార్తలో 23 మన మొదటి అధ్యాయం 21లో చదువుకున్నాం.
అది 23వ వచనంలో ఏమందో చూడండి. కపెర్నహూములో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. అది పేతురు గారు అత్త అయినటువంటి అత్తగారి విషయంలో, అత్త విషయంలో జరుగుతున్నటువంటి విషయం మనం చూద్దాం. 23వ వచనం. 23 అయిపోయిందా? ఓకే, రైట్. అదే 31వ వచనమా? 31 చదవమ్మా. సీమోను పేతురు సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెని వదిలిపోయాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయో ముందు మనం తెలుసుకుందాం. తర్వాత మీరు అన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను పాయింట్ వారీగా అడుగుతాను మరలా. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినమట ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చెను. ఆయన ఎంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైన వారికి స్థలము లేకపోయిను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతలు చేసి స్వస్థతలే చేయలేదు. మీకు అర్థమవుతుందా? స్వస్థతలు చేసి స్వస్థతలే చేయలేదు. మరి ఏం చేశారు ఆయన? వాక్యం బోధించెను. అందుకే మార్కు సువార్త పైన చూడండి, మొదటి అధ్యాయం 35 వచనం. మొదటి అధ్యాయము మార్కు సువార్త 35 వచనం. యేసుక్రీస్తు ప్రభువారు పెందల కాడే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగా బయలుదేరిపోయి శిష్యులందరినీ లెగ్గొట్టేసి మనం అరణ్య ప్రదేశానికి అక్కడ ప్రార్థన చేసుకుని వెంటనే ఏమైపోయాడు? పెందలకాడే లేచి ప్రార్థన చేసుకుని సమీప గ్రామాలకి సువార్త వాక్యాన్ని ప్రకటించినట్లుగా మనం అందరం వెళ్ళిపోదాం రండి అని అన్నాడా? మనం అందరం స్వస్థత చేద్దాం రండి, స్వస్థత సభలో రండి అని పెట్టమన్నాడా? ఏమండి, అమ్మ తేజ గురించి ఒక వీడియో మాట్లాడానని, ఏమండి అమ్మ తేజ గురించి మొన్న వీడియో మాట్లాడానండి నేను. ఆయన గురించి మాట్లాడానని కింద కామెంట్లు పెట్టేస్తున్నారు కదా. కామెంట్లు పెట్టి ప్రతి సహోదరుడు వాక్యం వినండి, సంపూర్ణంగా వినండి. సంపూర్ణంగా విన్న తర్వాత నాకు కౌంటర్లు వేయండి. మీరు ఏమన్నారండి? ఇతర సమీప గ్రామాలకు పట్టణాలలో ఇప్పుడు చూడండి, మొన్న విశాఖపట్నంలో జరిగింది అమ్మతేజ స్వస్థత మహాసభలంట. ఇప్పుడు పెనుగొండ ఎక్కడో జరుగుతున్నాయి స్వస్థత మహాసభలంట. ఏం సభలండి అయ్యి? స్వస్థత మహాసభలా? క్రీస్తు విజ్ఞాన మహాసభలు కాదు. క్రీస్తు క్రీస్తు జ్ఞానాన్ని ఎక్కడ మనుషులకు పరిచయం చేస్తలేదు. ఎంతసేపు స్వస్థతలు రండి, మీకు పిల్లలు లేరా, మీకు ఏ రోగం ఉంది, రండి అని అంటున్నారండి. మరి వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాక్యం ఎప్పుడు చెప్తారండి వీళ్ళు? ఏమండి? తర్వాత ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఇల్లంతా జనం, ఇల్లు మొత్తం జనమంతా మూగిపోయారండి. ఈ పక్షవాయువు గలవాన్ని తీసుకెళ్ళడానికి చోటు లేదు. అప్పుడు ఏం చేశారు వీళ్ళంటే, 4 మోసుకొచ్చారు కదా, వెంటనే ఏం చేశారంటే ఆయనున్న చోటకి పైన, అంటే ఇంటి పైన కప్పు ఉంటుంది కదా, కప్పు తీసేశారండి. ఇంటి ఆ పైన కప్పు ఉంటుంది కదా, పెంకులో తాడేకో ఏదనుకుంటారు తొలగించేసి వీడిని మంచం మీద ఉన్నవాడిని మంచం మీద ఉన్నట్టుగానే మంచంతో పాటు కిందకి దించేశారంటండి. అప్పుడు ఏం జరిగింది చూడండి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నువ్వు పక్షవాయువు గలవాడు కాబట్టి నీ పక్షవాతం
స్వస్థత పొందుకున్నావు వెళ్ళిపో అని ఉంది అక్కడ. మరి ఏముంది? పక్షవాయు గలవాడు ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసుప్రభు వారు ఏమంటున్నారు? చదవమ్మా. యేసువారి విశ్వాసమును చూసి కుమారుడా అది నీ పాపములు క్షమించబడినాయి అంటున్నాడంటే, ఈయనేమో పక్షవాతంతో ఈయనొస్తే ఆ పక్షవాయువు గలవాడిని స్వస్థపరచకుండా యేసుప్రభు వారు ఏమంటున్నారు? నీ పాపములు క్షమించబడినాయి అంటాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది, అది మనం గమనించాలి. ఏం జరుగుతుంది? ఇక్కడేమో స్వస్థత పొందుకోవాలని వాళ్ళు వచ్చారు. యేసుప్రభు వారు ఏమన్నారు? నీ పాపములు క్షమించబడ్డాయని ఈయన అన్నాడు. అదేంటి మరి అన్నా, మీరు వింటున్నారా? ఏంటి అక్కడ ఏదో పాయింటే కదా అది. ఇప్పుడు అందరినీ స్వస్థపరిచినట్టుగా ఈయన్ని స్వస్థపరచాలి కదా. మరి ఈయనేమంటున్నారు? నీ పాపములు, ఈయనేమో స్వస్థత పొందుకోవాలని ఈయన వస్తే నీ పాపములు క్షమించబడినవి ఉన్నామంటున్నారండి. అదేంటి అంటే ఏంటి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం? స్వస్థత పొందుకోవడం కాదు ప్రాముఖ్య విషయం. స్వస్థత పొందుకున్నట్టే దానికంటే నీ పాపములు పోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది ముందు పోవలసింది ఏంటి మనిషికి? రోగమా పాపమా? రోగం కదండి. రోగం కాస్త లేటుగా తగ్గినా పర్వాలేదు, అంతేనండి. ఒక డాక్టర్ గారు ఏమంటారు? మందులు ఇచ్చి అమ్మ ఇది తొందరగా తగ్గదు, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు అంటారా? మరి పాపం అంటే పాపం ఏం చేయాలి? పాపం అనేది అమ్మా ఏం కంగారు పడకో, 1 సంవత్సరం తర్వాత పోవచ్చు నీ పాపం, 2 సంవత్సరాల తర్వాత పోవచ్చు నీ పాపం, 3 సంవత్సరాల తర్వాత పోవచ్చు నీ పాపం అని యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ ఆఫరే కనుక ఇచ్చారనుకో, వీళ్ళు ఇంకేం చేస్తూ ఉంటారు? పాపమే చేస్తూ ఉంటారు. కనుక నమ్మి బాప్తీసం పొందిన వాడు వెంటనే ఏం చేయాలి? నమ్మి బాప్తీసం పొందిన వాడు వెంటనే వాడు పాపాలు వదిలేసేసి నమ్మిన వాడు పాపాలు విడిచిపెట్టి వెంటనే బాప్తీసం పొందాలి. వెంటనే నీ పాపాలు క్షమించబడిని అంటున్నాడు ఏంటండి? దీనికి కూడా పాయింట్ చెప్పాలి నాకు. మీరు స్వస్థత వరాలు ఉంటాయి అంటున్నారు కదా, వాళ్ళు నాకు చెప్పాలి. వాళ్ళు బైబిల్ నుంచి దేవుని పిల్లలు. మరి ఇలాంటి ఎన్ని విషయాలు ఉన్నాయి? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చూద్దామండి, చూద్దాం మనం ఇదే సందర్భాన్ని లోకాసు వార్త 5:18 చూద్దామండి. లోకాసు వార్త 5:18 ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల మనుషుల్ని మంచం మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి. కానీ జనులు గుంపుగూడి ఉండినందున వానికి లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయేను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారిని మధ్యని వానిని దింపేశారు. ఆయన వారి విశ్వాసము చూసి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నని వానితో చెప్పగా శాస్త్రులు పరిసయ్యులు ఇదేటి స్వస్థపరచాలని ఆయన వస్తే నీ పాపాలు క్షమించాను అని అంటున్నాడు. క్షమించడానికి ఈయనకి అధికారం ఎక్కడిది? ఇతడు దేవదోషణ చేస్తున్నాడని శాస్త్రులు పరిసయ్యులు వ్యతిరేకం చేశారండి. ఇది మార్కు సువార్తలో రాయబడింది. మరలా లోకాసు సువార్తలు కూడా మనం చూస్తున్నాము. దేవుని పిల్లలు మరి ఒక మాటను చూద్దాం. అదే 5:35 అదే 5:35 చూడదాం. పెండ్లి కుమారుడు మన్నించండి, మార్కు సువార్త 5:35 మన్నించండి. మార్కు సువార్త 5:35 5:35 ఆయన ఇంకను అదేనమ్మా ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది. మార్కు సువార్త 5:35 మార్కు సువార్త 5:35 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి ఎక్కడికి వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవింకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. ఇంతకీ ఈయన ఎవరంటే యాయిరు. ఈయన సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిరు కుమార్తె
చనిపోయినప్పుడు బ్రతుకుతుంది ఏందేమోనని యాయీరు గారు ఎక్కడికి వచ్చారంటే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వు నా ఇంటికి రా, నా కుమార్తె బతుకుతుంది అని చెప్పేసి బ్రతిమలాడుతున్నాడు. ఈలోపే ఇంటికాడి నుంచి ఆయన పనివారు వచ్చేసేసి అడుగుతున్నారు. ఏమని చెప్తున్నారంటే, అయ్యా ఇంకా నువ్వు యేసుప్రభు వారిని ఇంకా శ్రమ పెట్టవద్దు, నీ బిడ్డ చనిపోయింది, ఆల్రెడీ చనిపోయి ఎప్పుడో చనిపోయింది, ఇంకెందుకు యేసుప్రభు వారిని బతిమలాడుతున్నావు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, చదవండి. యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక భయపడకమని యాయీరు గారితో చెప్తున్నారు. ఈ మందిరపు అధికారితో చెప్పి, నువ్వు భయపడొద్దు, నీకు విశ్వాసం ఉందో వచ్చావు కదా, ఆ విశ్వాసం ఉంచు, నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు యాకోబు సహోదరుడైన యోహానును అనువారిని తప్ప మరి ఎవరిని నైనాను తన వెంబడి రానియలేదంటండి. ఎవరో యేసుప్రభు వారు. 12 మంది శిష్యులు ఉన్నారు కదా, 12 మందిని తీసుకెళ్ళొచ్చు కదా, 12 మంది ఉంటే 12 మందిని తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకు తీసుకెళ్ళలేదు? ఆయన పక్షపాతమా? కాదు, వీళ్ళది మెచ్యూర్డ్ మైండ్, వీళ్ళ జ్ఞానంలో కొంత ముందుగా ఉన్నారు, వారు వెనకగా ఉన్నారు. అక్కడికి ఏ పరిస్థితిలో ఎప్పుడు ఎక్కడ ఎవరిని తీసుకెళ్లాలో వాళ్ళని తీసుకెళ్ళాలి, అంతే కదండి. ఇప్పుడు మనకు పని జరగలేదండి, ఆ పని మన గ్రామ పెద్దలతో అవ్వలేనప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? ఎమ్మెల్యే గారినో ఆశ్రయిస్తాం. ఎమ్మెల్యే గారు అవ్వకపోతే ఎంపీ దాకా వెళ్తాం మనం, అవునండి. మన దుదుగూరు గ్రామంలో ఒక చిన్న డాక్టర్ చేత తగ్గలేదనుకోండి, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అంతేనండి, అంతేనా? అక్కడ ఎవరైతే ఆ కార్యక్రమంలో ఉండాలని యేసుప్రభు వారు తలంచారో వారిని తీసుకెళ్ళి ఏం చేశారు చూడండి, చదవడం. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచున్నారంటే, గొల్లు చేయడం అంటే ఏంటో తెలుసా? ఇది వరకు చనిపోతే ఆ పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికీ కూడా ఉంది, చనిపోయిన వారి ఇంటికాడ ఏడవడానికి ఒక 10 మందిని ఎట్టుకుంటారు. వీళ్ళు ఏడవరు, చనిపోయిన ఇంటోళ్ళు కాకోకుండా ఇంకా 10 మందిని ఎట్టుకుంటారు ఏడవడానికి పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారంటే బాజాలు భజంత్రీలు పెట్టుకుంటారు, అంటే మ్యూజిక్ పెడతారు. మ్యూజిక్ పెట్టి పాటలు పాడుతూ వాళ్ళు చక్కగా అక్కడ గొల్లు చేస్తూ ఉంటారు. అది అక్కడ మన పూర్వకాలంలో మరి చనిపోయినప్పుడు దాసులన్నీ వచ్చేవారు మన ఇళ్ళకే, మీకు ఐడియా ఉందో లేదో, వాళ్ళు కూడా తామర తీగలు పట్టుకుని పాటలు పాడుతూ ఉండేవారు. ఇది మన ఇండియాది కాదు, పాశ్చాత్య దేశాల్లో జరిగేది ఇది వరకు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో జరిగినటువంటి సందర్భం. యాయీరు కుమార్తె చనిపోయింది, అప్పుడే బాజా భజంత్రీలు వచ్చేసారు, పొలవమైన గొళ్ళు చేసేస్తున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడ్చేస్తున్నారు, అన్నీ జరిగిపోతున్నాయి. ఈలోపు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? లోపలికి పోయి, మీరు ఎలాగో గొల్లు చేస్తున్నారు, ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఈ అల్లరి చేయకండి, ఈ చిన్న నేను నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆ ఇంటిలో ఉన్నవారు, ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏడ్చే వాళ్ళందరూ ఏమంటున్నారు? ఆయనని యేసుప్రభుని అపహాస్యం చేశారు. చనిపోతే ఆమె నిద్రించుచున్నదా? ఎప్పుడో చనిపోయింది, నువ్వు ఇప్పుడు వచ్చి ఆమె నిద్రించుచున్నదని చెప్తే అది అపహాస్యంగా ఉందని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని తేలికగా తీసి పడేశారు. అపహాస్యం చేశారంటే హేళన చేశారనమాట అండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయనే వాళ్ళు ఎవరైనా సరే చనిపోయిన వారి ఇంటికి ఎవరింటికైనా వెళ్ళి బ్రతికించాలి. ఒకవేళ వీళ్ళకి స్వస్థతావరం ఉంటే గనక బ్రతికించాలి. వాళ్ళు ఎక్కడ ఎవరింటికాడ చనిపోయినా కానీ, లేదు మేమండి బ్రతికిస్తాము, చనిపోయిన ఎవరైనా ఇల్లు ఉందంటే నేను తీసుకువెళ్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్గా నిలబడతాను, మీరు కూడా నిలబడాలి. అబద్ధ బోధలు కాదు, నిజమైన బోధ చేయాలండి. ఈ కడవరి దినాలలో దేవుని పిల్లలారు ఆలోచిస్తున్నారా? మరి ఏ శక్తి చేత యేసుప్రభు వారు చేశారు? ఆయన శిష్యులకు ఇచ్చాడు, ఆయన శిష్యులు చేశారు. ఆయన శిష్యులు చేశారు, మేము చేసేస్తామంటే చేయాలి. ఆయన చేసినట్టుగా శిష్యులు చేశారు, శిష్యులు చేసినట్టుగా మీరు చేయాలి. మీరు చేయాలంటే మీకు నచ్చింది చేయడం కాదు. యేసుప్రభు వారు ఎలాగైతే చేశారో శిష్యులు కూడా చేశారు, శిష్యులు ఎలాగైతే చేశారో మీరు కూడా చేయాలి. శిష్యులు చేశారో లేదో కూడా నేను చూపిస్తాను కొన్ని రిఫరెన్స్లు మీకు. కనుక దేవుని బిడ్డలారా, వెంటనే ఏం జరిగింది చూడండి. అయితే వారందరినీ బయటికి వెళ్ళిపోమని ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను
తనతో వెంట పెట్టుకుని వచ్చినటువంటి శిష్యు బృందాన్ని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదానిని చేయి పట్టుకుని తలీ తాకుమి అని చెప్పాను. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? చిన్నదానా లెమ్మో అని. తలీ తాకుమి ఆ కాలంలో ఆ భాష గ్రీకు భాష. అది ఆ భాష నుండి భాషాంతరము తర్జుమా చేయబడింది కనుక చిన్నదానా లెమ్ము అని అర్థము. ఇందుకు ఎవరున్నారు? స్వస్థపరిచేటప్పుడు యేసుప్రభు వారు ఉన్నారు లోపల. ఇంకెవరు ఉన్నారు? యేసుక్రీస్తు శిష్యులు 3 ఉన్నారు. ఎవరెవరు ఉన్నారమ్మా? పేతురు గారు ఉన్నారు, యాకోబు ఉన్నాడు, యాకోబు సహోదరుడైనటువంటి యోహాను గారు ఉన్నారు. ఈ యాకోబు యోహానులు ఎవరు? జెబెదయి కుమారులు. ఈ జెబెదయి కుమారులు ఇద్దరును, ఈ పేతురు గారును, ఈ ముగ్గురితో పాటు ఎవరు ఉన్నారంటే యాయీరు గారు, ఆయన భార్య, వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. ఇప్పుడు సాక్ష్యం ఉందా లేదా? యేసుక్రీస్తు ప్రభు వారు చేసేశారు. వాళ్ళందరిని బయటెట్టి ఈ లోపలికి వెళ్ళి ఎందుకు చేశాడండి? పోనీ అక్కడ చేసినప్పుడు తల్లిదండ్రులు ఏమైనా లేరా? అక్కడ ఏమైనా మంత్రాలు ఏం చదివాడా? ఏమైనా చేశాడా? ఎండు మిరగాయలు తెమ్మన్నాడా? లేకపోతే ఇంకోటి తెమ్మన్నాడు? ఏం చేశాడు? ఆయన మాట చేత స్వస్థత పడిందండి. యాయీరు కుమార్తె అంటే యాయీరు గారు ఎవరో తెలుసండి? ఆయన దగ్గర ఇప్పుడు కూడా 100 మంది ఉంటారు. 100 మంది పనివాళ్ళండి, అధికారి అండి. తెలుసండి మీకు? సమాజ మందిరపు అధికారి. పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. పనివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అక్కడ తన బిడ్డ చనిపోయింది. బిడ్డ అంటే ఇష్టం కదా, ప్రేమ కదండి. వెంటనే చాలామందిని ఆలోచించాడు. ఎవరు చెప్పారో, ఎలాగ వినబడిందో వార్త వినబడింది. వెంటనే యేసుప్రభు రక్షిస్తాడన్న విషయం తెలిసినప్పుడు వెంటనే ఇంకా ఈ పని వాళ్ళు ఏం చెప్పినా, ఎవరేం చెప్పినా వినిపించుకోకుండా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తే యేసుప్రభు వారు అంత అధికారి అయ్యుండి నువ్వు రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి వెంటనే యేసుప్రభు వారు యాయీరుతో పాటు వచ్చి అక్కడ స్వస్థత చేశాడు. ఎంత టైంలో చేశాడండి? వీళ్ళేంటండి ఈ పరిశుద్ధాత్మ వరాలు ఉన్నామని చెప్పుకునే వాళ్ళు ఎలా చేస్తున్నారండి? యేసుప్రభు వారు ఎంతసేపట్లో చేశారండి? అమ్మా నీకు ఎక్కడికో నొప్పి వస్తుంది అక్కడ చెయ్యట్టుకో, నీకు ఎక్కడ నొప్పి వస్తుంది నెత్తి మీద వస్తే నెత్తి మీద ఎట్టుకో, పొట్ట భాగంలో వస్తే పొట్ట మీద ఎట్టుకో, ఎక్కడ నొప్పి వస్తే అక్కడ చెయ్యట్టుకో, కొబ్బరి నూనె రాసేసుకో. కొబ్బరి నూనె రాస్తే అవుతుందా? ఎవరు రాయాలి, ఎవరు ప్రార్థన చేయాలో బైబిల్లో ఉంది. సంఘ పెద్దలనుంది. సంఘ పెద్దలు చేయాలంటండి. ఎవరికైనా ఒకవేళ రోగం వస్తే వాళ్ళు ఏం చేయాలంటండి? సంఘ పెద్దలను పిలిపించుకుని నూనె రాసి ప్రార్థన చేయాలంటండి. సంఘ పెద్దలను పిలిపించుకుని. సంఘ పెద్దలంటే ఎవరు? ఏకపత్ని పురుషుడై ఉండాలి, నిందారహితుడై ఉండాలి, ఏ కపటము ఏ మోసం లేనివాడై ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండాలి. చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. అబద్ధం ఆడక, మద్యపాన శక్తులై ఉండక. ఎంతండి, ఇన్నిక చాలా ఉన్నాయండి, లిస్ట్ ఉంది సంఘ పెద్దల గురించి. కనుక దేవుని పిల్లారా ఆలోచన చేయండి. ఒకవేళ మాకు ఉన్నాయి అని అంటే కనుక ఇదిగో ఇలాగే చేయాలి, మీరు కూడా చేయాలి. చేయడానికి మీరు నిలబడండి. చనిపోయిన వారిని సైతం లేపాలి. అలా చేసే ఈ మధ్యకాలంలో ఎవరో మన బెల్లంపల్లి ప్రవీణ్ గారు అలా చేసే, నువ్వు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళక్కడ తగ్గిపోతే అలా మొదలుపెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తే ఆవిడ 4 దినాలు వచ్చిన తర్వాత చనిపోవడం ఏదో జరిగిందండి. సిచ్యువేషన్ అక్కడ చాలా ఇష్యూ అయిందండి. అది ఎందుకంటే అంత దాకా నీకు మందులు లేవా? ఆ మందులు దేవుడిచ్చినాయి కాదా? ఆ మందుల వల్ల స్వస్థత జరగదా? మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎన్ని దినాలైనా ఇక్కడే ఉండండి, దేవుడే మిమ్మల్ని స్వస్థపరిచాడు. ఎవరండి ఈ దుర్బోధన? అంటే ఈలో ప్రాణాలు పోతాయి కదండి. ప్రకృతిలో ప్రతీది కూడా దేవునిదే కదా. ఏమండి? ప్రకృతిలో ప్రతీది దేవునిదేనా? హిజ్కియాకి రోగం వచ్చింది, ఏం చేశాడు? హిజ్కియా గారికి రోగం వచ్చింది అన్నా. హిజ్కియా గారికి రోగం వస్తే ఏమైంది? అంజూరపు ముద్దని తీసుకొచ్చి ఆ పుండు మీద కట్టారంటండి. అంటే ఈ ప్రకృతిలో వైద్యం ఉందా?
ఉంది. ఈ ప్రకృతిలో వైద్యం ఉందండి. ఆయుర్వేదిక్ చూడండి, ఈ ప్రకృతి వైద్యం ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్, ఇప్పుడు మరలా ప్రకృతి వైద్యానికి వచ్చేస్తున్నారు. ప్రతి ఆకులో ఔషధం ఉంటుందండి, ప్రతి ఆకులో గుణాలు ఉంటాయండి. మనలో బాడీ యాంటీ యాక్సిడెంట్లు అందులో ఉంటాయి. అందులో మన లోపల ఉన్నటువంటి ఏ క్రిములైతే ఉన్నాయో వాటిని చేసే శక్తి ప్రతి ఆకులో, కాయలో, పళ్ళులో ఉన్నాయండి. ఎన్నో గుణాలు ఉన్నాయండి, తెలుసండి. జిల్లేడుకాయలు ఎందుకు పని చేయమనుకుంటారు? జిల్లేడుకాయలు కూడా ఔషధమే, గన్నేరు పప్పు కూడా ఔషధమే, తెలుసండి. మీకు ఇంకో విషయం తెలియదేమో, పాముకు విషం కూడా ఔషధమే. అది విషం అని అంటారు, అవును విషమే. కానీ ఆ విషయాన్ని తగ్గించడానికి మళ్ళీ ఏం వాడతారో తెలుసా? మరలా దాన్నే వాడాలి, దాన్నే ఉపయోగించాలి. పాము విషయం చాలా వేలలో, లక్షల రూపాయల్లో పెట్టి కొనుక్కుంటారు, తెలుసండి. చాలామంది పాములు ఫామ్ పెట్టి ఆ విషయాన్ని లీటర్ అయిన తర్వాత అమ్ముతూ ఉంటారు. మీకు తెలుసో లేదు ఆ విషయం? కనుక దేవుని పిల్లారా, ఆలోచించండి. స్వస్థత అనేది దేవుడు చేస్తాడు, కానీ వరాలు నాకు ఉన్నాయి అని చెప్పుకుంటే కనుక ఇది ఇలాగే చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇలాగ మీరు చేయగలిగితే గనక, ఒకవేళ ఇలాగే చేస్తే గనక, ఇంకొక మంచి విషయం మీకు తెలియజేస్తున్నాను. ఈ పాయింట్కి మీరు నిలబడాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము. మీరు మరలా నాకు మరి శిష్యులు చేశారు కదండి, మేమో చేస్తామండి, అలాగే మీరు చేద్దరు. కానీ మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. మరియు 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, మొట్టమొదటిగా ఏం చేయాలంటండి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి. యేసు ప్రభువు చెప్పిన మాట అండి ఇది. మరి ఇది అర్థం కావడం లేదు వాళ్ళకి, ఈ స్వస్థత వరాలు అన్న వాళ్ళకి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలంటండి? స్వస్థతలు ఉన్నాయని ప్రకటించండి అని ఉంది అక్కడ. మరి ఏముంది? సువార్తను ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. ఏంటి సువార్త అంటే? ఏంటి సువార్త అంటే? ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము తీయాలి త్వరగా చదవండి. 3వ వచనం నుంచి చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము. బాగా వినండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని చెప్పబడి ఉన్నది కదా. 2వ వచనం చదవండి అమ్మ. ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చదువుదాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి. దేనిని? సువార్తను అంగీకరించితిరి. సువార్తను అంగీకరించితిరి. దాని అందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. అంటే ఇప్పుడు సువార్త అంటే ఏంటి? లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారంగా 3వ దినాన తిరిగి లేచెను. అది సువార్త. ఇప్పుడు ఏం చేయాలి? మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల ప్రకారంగా రండి త్వరగా. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఇప్పుడు? లేఖనముల ప్రకారంగా మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి 3వ దినాన తిరిగి లేచెను. ఇది సువార్త అంటే. ఇది ప్రకటించాలి. అంతేగాని స్వస్థత వరాలు ఉన్నాయని ప్రకటిస్తావేంటి నువ్వు? బైబిల్ ఏది ప్రకటించమందో అదే ప్రకటించాలి. ఏది ప్రకటించమందో అది ప్రకటించకుండా
శిష్యులకి ఉన్నాయండి, వాళ్ళు ప్రవచించలేదా, వాళ్ళు స్వస్థత చేయలేదా, వాళ్ళు అద్భుతాలు చేయలేదా, వాళ్ళు దెయ్యములు వెళ్ళగొట్టలేదా, దాని దగ్గరికి నేను వస్తాను, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. వాళ్ళు అంటున్నారండి ఈ రోజుని చాలామంది అలాగే మోసం చేస్తున్నారు, అలాగే మోసపోతున్నారండి ఈ లోకంలో. చూద్దాం ఇంకా కిందకి చదవండి. నమ్మి చదవండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రైట్. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏమిటి? ఏమనగా కాదు, ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు. ఎవరు? నమ్మిన వారు యేసుక్రీస్తు నామంలో దెయ్యాలను వెళ్ళగొడతారంట. మంచిదే, దెయ్యాలను వెళ్ళగొట్టారు. క్రొత్త భాష మాట్లాడతారంట. అది మంచిదే. పాములను ఎత్తుపట్టుకుంటారంట. మరణకరమైనది ఏది తాగినను వారికి ఏ హాని జరగదంట. ఇప్పుడు స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకునే భక్తులారా, మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు పాములను తీసుకొస్తాను, మీరు ఎత్తుపట్టుకోవాలి. ఇప్పుడు మరణకరమైనది అంటే విషపూరితమైనది ఎండ్రోసల్ఫనో ఏదో ఒకటి పురుగు మందులు ఉంటాయి కదండి, గడ్డి మందు వచ్చింది కదా, అది ఇస్తాను. మీరు తాగినా కానీ మీకు ఏమైనా హాని జరగకూడదు. మీరు సిద్ధమంటే నేను సిద్ధమే. మరి బైబిల్లో రాసి ఉంది కదండి, మరి ప్రశ్న మనకు అలాగే రావాలి. మరి బైబిల్లో రాసింది, కానీ మరణకరమైనది ఏది జరగలేదు. ఎవరికి జరగలేదు? శిష్యులకి జరగలేదు. ఇప్పుడు పాములు ఎత్తుపట్టుకుంటారా? మన అలాగే దక్షిణ కొరియాలో దక్షిణాఫ్రికాలోనే ఉండండి. అలాగే ఒక పాస్టర్ గారు ఏం చేశారంటండి, సంఘంలో పామును పట్టుకుంటే నాకేమవుతుందని పామును పట్టుకుని అటు ఇటు కాసేపు ఆడిచి ఏం చేశాడంటే, ఆడిస్తుండగా కష్టమని కోటేసేసింది, మేడ మీద కోటేసేసింది. ఈయనేమో వాళ్ళ భాషలో స్తుతించండి, హల్లెలూయా చెప్పండి అంటున్నాడు. ఇంకెక్కడ హల్లెలూయా? కాసేపు అయ్యేటప్పటికి జాయిగా నొరగలు కొక్కడం మొదలుపెట్టాడు. పాము కదండి. ఏదో మొదటి శతాబ్దంలో శిష్యులు చేసేసారు, నేను చేసేస్తానంటే ఆయన అలా చేశాడు. ఆయన క్లిప్పింగ్ కూడా మీకు పెడతాను, మీరు చూద్దరు కానీ, ఆ క్లిప్పింగ్ మీరు చూద్దరు కానీ పెడతాను మీకు, దాంట్లోనే యాడ్ చేస్తాను. దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనం ఎవరండి? నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగుతాయంటండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు. ఏ సూచక క్రియలు? దెయ్యాలను వెళ్ళగొడతారు, భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. మరి ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ చేయాలి కదా. ఓన్లీ రోగాలకేనా నువ్వు స్వస్థత? పాములు పట్టుకోవాలి, పురుగు మందు ఏది విషపూరితమైనది ప్రమాదకరమైనది ఏది తాగినా నువ్వు చచ్చిపోకూడదు. అప్పుడు నీకు స్వస్థత వరం ఉందంటే నేను నమ్ముతా. అప్పుడు ప్రపంచం నమ్ముద్ది. అంతేనండి. కనుక దేవుని పిల్లరా, ఎంత మోసం జరుగుతుందో ఆలోచించాలండి. ఇప్పుడు మరి శిష్యులకు ఉంది కదండి, శిష్యులకి లేదంటారా? శిష్యులు కూడా చేశారు కదా అని. సరే, ఆ విషయం కూడా మనం చూద్దాం. అపొస్తలుల కార్యాలు చూద్దామండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. చదవండి అమ్మా. అది పెంతెకొస్తు పండుగ దినము. పెంతెకొస్తు పండుగ దినాన బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని, అంటే వీళ్ళు ఎక్కడున్నారంటే పెంతెకొస్తు పండుగ దినాన మేడగదులు కూర్చుని ఉన్నారు మనకలాగా. కూర్చుండి ఉండగా ఇల్లంతయు నిండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కన మీద వ్రాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు అన్ని భాషలు ఉన్నాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఓకే, అన్ని భాషలు ఉన్నాయి అనుకుందాం. అన్య భాష అంటే ఏంటంటే నీకు రాని భాష, నీకు తెలియని భాష. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడతారని మనకు తెలుసు, కానీ ఇంగ్లీష్ మనకు వచ్చా? రాదు. పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఉంది, తమిళ్ మాట్లాడతారని వచ్చా, మనకు తమిళ్ వచ్చా? లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా మనకేమీ అర్థం అవుతుంది. ఇప్పుడు బెంగాల్ వాళ్ళు వచ్చారు మనకి. బెంగాల్ వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు, అంటే కలకత్తా అంతా కూడా వాళ్ళందరూ కూడా బెంగాలీ భాష మాట్లాడతారు. ఇప్పుడు బెంగాలీ మనకు అర్థం అవుద్దా? అర్థం అవ్వదు. అర్థం అవుదండి. అన్య భాష అంటే మనకు రాని భాష, మనకు తెలియని భాష, అది అన్య భాష. వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమందు ఆకాశమ క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దం కలుగగా జనులు గుంపు గుంపులుగా వచ్చేసి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట, తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడ్డారంటండి. ఎందుకో అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో ఈ మాట్లాడుచున్న వీరందరూ గలిలయ మనుషులు కారా? మాట్లాడుచున్న వారందరూ గలిలయ మనుషులు కారా? మరి వీళ్ళందరికీ ఆ భాష ఎలా వస్తుంది? ఆ భాష ఎలా వచ్చింది? ఇప్పుడు వాళ్ళు అందుకే ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు అన్ని భాషలు మాట్లాడేస్తున్నారనుకోండి, నాకు ఎలాగుంటుంది? ఇదేంటి ఎలా మాట్లాడేస్తున్నారేంటారు నాయన అని నాకు ఎలాగుంటుంది? ఆశ్చర్యం వేసేసి అక్కడ మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు, ఇంకా ఆశ్చర్యం వేసేస్తుంది. అసలు నేర్చుకున్న పిల్లలు మాట్లాడితేనే మనకు ఆశ్చర్యం. మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మనకు ఎలాగుంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళకి అలాగే మీరు ఆ భాషలో మాట్లాడుతుంటే వీళ్ళు ఉన్నవాళ్ళందరికీ, వీళ్ళందరూ గలిలయ ప్రాంత వాసులు, నివాసులు కాదా? వీళ్ళ భాష మనకొచ్చు, మన భాష వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళదే మనదే ఒకటే భాష, కానీ ఈ భాషలేంటి కొత్తగా ఉన్నాయి అని ఆశ్చర్యపోయారంటండి. తర్వాత వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి? పార్టీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతామియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అని దేశముల యందు వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు వారు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధా మత ప్రవిష్టులు, క్రేతీలు, అరబీలు మొదలైన మన మందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇది ఏమోగునని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. కొందరైతే వీళ్ళ పొద్దున్నే కొత్త మద్యం ఏదో కొత్తదేదో బ్రాండ్ వచ్చింది, అది తాగేశారని కొందరు అనుకుంటున్నారట. సరేనండి. ఇప్పుడు ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడుతుంటే ఎవరెవరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోయేవారు వచ్చారో చెప్పాను కదండి నేను మీకు. పార్తీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతామియలు, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు, ఇన్ని దేశాల వారు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారంటే యెరూషలేం ప్రాంతానికి వచ్చారు. యెరూషలేం ప్రాంతం వారు వచ్చినప్పుడు ఈ కార్యం జరిగింది. వారి మీద పరిశుద్ధాత్మ వ్రాలగా వారి వాక్శక్తి కొలిదే వారు అన్య భాషలతో మాట్లాడారు. వారు మాట్లాడుతుంటే వాళ్ళ భాషలోకి తర్జుమా వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మనోళ్ళు మాట్లాడాలి. మన వాళ్ళు మాట్లాడితే ఆ భాష వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏమంటున్నారు మనోళ్ళు? కొత్త కొత్త భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడైనా మీ ప్రార్థనకి వెళ్ళారు చూసారు లేదో? పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పేసి ఓ కిందల రబా క్షబరబా, ఓ గ్లోరీ, ఓ కింద రబర శివలక్షలబర అంటారు. అది ఏ భాష? అది ఏ భాష? ఆ భాషకు అర్థం కావాలి కదండి. భాషల దగ్గరికి వెళ్తాను, మీరే కంగారు పడకుండా యూట్యూబ్లో చూస్తున్న వారులారా, మీకోసమే పర్టికులర్గా ఇవన్నీ మాట్లాడవలసి వస్తుంది. ఈరోజు కౌంటర్లు వేస్తారా? నాకు నోరు మూసుకోవాలా? నాకేమీ రాదా? బైబిల్ తెలీదా? అజ్ఞానంగా మాట్లాడేవారు నోరు ముంచమని బైబిల్ చెప్తుంది.
ఏమి తెలియకుండా బోధ చేస్తున్నావు నువ్వు అని అడిగారు. ఏమి తెలీదా? విను, పాటలు కింద పెడతాను, 4 పాటలు పెడతాను, నువ్వు చక్కగా వినాలి. ఏమంటే అన్య భాషలతో మాట్లాడుతుంటే వారు 6 భాషల్లోకి వెళ్ళిపోతుందంటే అండి. మరొక మాటను చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను దృఢపరిచారని మనం ఎక్కడ మార్క్స్ వార్త ఒక మాట చదువుకుందామండి. మార్క్స్ వార్తలో చివరి మాట ఒక మాట చదివి మనం మళ్ళీ ఇక్కడ పాఠంలోకి వచ్చేద్దామండి, అపొస్తలుల కార్యాలకు వచ్చేద్దాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యేను. వారు బయలుదేరి అంతేనండి, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు సూచక్రియలు అద్భుతాలు చేస్తుంటే శిష్యులకు వెనువెంట ఉండి వారిని దృఢపరుస్తూ చివరికి ఈ స్వస్థతల వలన, ఈ బోధ వలన ఏం చేశారంటండి? చివరికి ఏం జరిగిందంటండి? వెనువెంట చదవండి. సూచక్రియలు వలన, వెనువెంట జరుగుతున్న సూచక్రియల వలన వాక్యం స్థిరపడిందంటండి. వాక్యం స్థిరపడిందండి. ఇప్పుడు మనకేంటి ప్రామాణికం ఏంటి? క్రైస్తవులకి వాక్యమేనా? వినటం వలన ఏం జరిగింది? నీకు చూడటం వల్ల ఏమొచ్చింది? చూడటం వల్ల ఏం జరిగిందండి? వినుట వలన విశ్వాసం కలిగిందని ఉంది బైబిల్లో. వినుట వలన విశ్వాసం కలిగింది. మరి నువ్వు స్వస్థతలో అద్భుతాలు ఓకే, ఆ కేకలేటి, ఆ గోలేటి, ఆ గందరగోళం చేస్తుంటే అన్యులు ఏమనుకుంటారండి? ఇదేంటండి బాబు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎలాంటి భాషలు మాట్లాడుతున్నారు అంటారా? మరి బైబిల్లో ఉందండి కదండి. పౌలు గారు చెప్పలేదండి? కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 12వ అధ్యాయం ఇవన్నీ మీకు చదవడం రాదండి? నాకు చదవడం రాదా? చదువుతాను ఇప్పుడు, అది కూడా చదువుతాం మనం. వెనువెంట స్థిరపరచదు. ఏం స్థిరపరిచాడండి యేసుప్రభు వారు? స్వస్థతలు స్థిరపరిచాడా? వాక్యాన్ని స్థిరపరిచాడా? వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మన సత్యంలోనికి నడిపించేది వాక్యం. సర్వ సత్యంలోనికి నడిపించేది వాక్యం. మనకి జ్ఞానాన్ని తెలిపేది వాక్యం అండి. ఈ వాక్యం చెప్పడం రాక తికమకల పడిపోయి ఇక్కడ ఎత్తుకుంటాం, ఎక్కడికో తీసుకెళ్తాం, ఇక్కడ ఎత్తుకుంటాం, ఎక్కడికో తీసుకెళ్తాం. ఏమిన్నారమ్మా? ఏమోనండి ఇవాళ ఏం చెప్పాడో, ఎక్కడ ఎత్తుకున్నాడు, అక్కడెక్కడో వాక్యం ఎత్తుకున్నాడు, ఎక్కడికి తీసుకొచ్చాడు, అసలు ఈ పాఠం ఏంటో అర్థం కాలేదు అనే ప్రసంగికులు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు తెలుసండి? ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? దేవుని బిడ్డలారా ఆలోచించండి. కడరవరి దినాలలో ఏం చెప్పాలి? బోధ కలుగుటికై ఏం చెప్పాలండి? బుద్ధి కలుగుటికై బోధ చెప్పాలండి. బుద్ధి రావాలంటే ఏం చేయాలంటే అండి? బోధ చెయ్యాలి. బోధ అంటే ఏంటి? వాక్యం. ఆ వాక్యం ఎవరిదండి? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ వాక్యమే ఎలాగొచ్చింది ఈ లోకానికి? శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చేసింది. ఇంత వాక్యం ఉందో చూడండి దేవుని పిల్లలు. చూద్దాం అపొస్తలుల కార్యాల్లో అపొస్తలుల కార్యాలు చూద్దాం 9వ అధ్యాయము. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 31వ వచనం చూద్దాం. 31వ వచనం. కావున యోదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఏంటది? సంఘాలు విస్తరించాలంటే ఏముండాలి? సంఘం విస్తరించాలంటే ఏమన్నా? సమాధానమును
కలిగి ఉండాలి, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుని విస్తరించుతుండాలి. అప్పుడు సంఘాలు విస్తరిస్తాయి. ఓకే. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దాలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగిన 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన అయినయ్యన ఒక మనుషుడుండెను. అతన్ని చూసి పేతురు ఏమంటున్నాడు? అయినయ్యా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా అతడు లేచెను. లుద్దాలో షారోనులో కాపురమున్న వారందరూ అతన్ని చూసి ప్రభువు తట్టు తిరిగారంటండి. ఎవరు చేశారు ఇప్పుడు ఇక్కడ స్వస్థత? పేతురు గారు చేశారండి. యేసు ప్రభు వారికి చేసేశారు, శిష్యులకు అప్పచెప్పేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోయారు, ఆరోహణమై వెళ్ళిపోయారు పరలోకానికి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? పేతురు గారు చేస్తున్నారు. ఎక్కడ జరిగింది? లుద్దాలో జరిగింది. లుద్దా అనే గ్రామంలో, ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో, లుద్దా అనే ప్రాంతంలో జరిగింది. ఏం జరిగింది? అయినేయ అనే ఒక మనుషుడు 8 ఏండ్ల నుండి పక్షవాయువు వచ్చి మంచాన పడి అలాగే ఉన్నాడు, పెదలకుండా. తెలుసు కదండి, పక్షవాతం అంటే తెలుసు కదా, పెరాలిసిస్ స్ట్రోక్ అంటారు. అంటే కుడి చెయ్యి పడిపోవడం, లేదా ఎడమ చెయ్యి పడిపోవడం, లేదా 2 కాళ్ళు పడిపోవడం, లేకపోతే 2 చేతులు పడిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుందండి. పక్షవాతం వచ్చింది, పడిపోయాడు, మంచాన పట్టి 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇప్పుడు లుద్దాలో పేతురు గారు ఏం చేశారండి? లుద్దాలో కాపురం ఉన్నటువంటి పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. అక్కడ లుద్దాలో పక్షవాయు కలిగినటువంటి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన అయినేయని ఒక మనుషుడు ఉన్నాడంటండి. అయినేయను అను ఒక మనిషిని చూసి ఏమంటున్నాడండి? పేతురు గారు ఏమంటున్నారండి? పేతురు గారు ఏమంటున్నారు అయినయ్య గారితో? అయినయ్య, యేసు ప్రభువు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీకు విశ్వాసం ఉందా, నీకు నమ్మకం ఉందా అని అడిగాడు. నమ్ముతాడు కదండి. పక్షవాతం ఒకవేళ నోరు కూడా మరి ఉందో లేకపోతే నోరు పడిపోయిందో తెలియదు మనకండి. అక్కడ పక్షవాయు గలవాడు అని రాయబడి ఉంది. వెంటనే ఏమన్నాడండి? అక్కడ ఏం జరిగింది చూడండి. ఆయన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుతున్నాడు అని అంది అక్కడ. నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకోనమని అతనితో చెప్పగా వెంటనే అతను లేచిపోయాడండి. ఎన్ని రోజులు జరిగింది ఇది? వెంటనే అంటే ఎన్ని గడియలో, సెకండ్స్లో జరిగిపోయినాయి. ఇప్పుడు మీరు కూడా స్వస్థత వరాలు ఉన్నవాళ్ళు చేయాలి. వెంటనే చేయాలి. వెంటనే జరిగిపోవాలి. సెకండ్స్లో జరిగిపోవాలి. చేయగలరా వీళ్ళు? చూద్దాం మనం. దేవుని పిల్లలారా ఆలోచించండి. అదే అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అదే అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయము. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయాను. ఇప్పుడు పౌలు గారు చేశారా? పౌలు గారు చేశారండి, స్వస్థతలు చేశారా? పౌలు గారి చేత విశేషమైనటువంటి అద్భుతాలు చేయించాడు దేవుడు. విశేషమైన అద్భుతాలు చేశాడు. అందుకనే ఆయన శరీరం తగిలినా స్వస్థపడిపోయేవాడంట. ఆయన నడికట్లు, ఆయన గుడ్డ ముక్క తగిలితే స్వస్థత జరిగిందంటండి. అప్పుడు అదేనమ్మా ఉంది. మరలా చదువు. పౌలు గారి చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిన చేతికొట్లైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు ఆ నడికట్లు కానీ ఆ గుడ్లు కానీ రోగుల యొద్దకు ఒకవేళ రాలేని వాళ్ళు ఉంటే అవి కానీ వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళిన అవి వాళ్ళకి తగిలిన వెంటనే ఏం జరిగిందంటండి? రోగాలు వాళ్ళని విడిచిపెట్టిపోయి అంటండి. దెయ్యాలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయి అంటండి. దెయ్యాలు కూడా వదిలిపెట్టి అంటండి. చూడండి, ఇప్పుడు స్వస్థత వరము కలిగినటువంటి భక్తులు ఉన్నారు కదా, మహాభక్తులారా.
మీ నడికట్టు మీ శరీరం తగిలితే స్వస్థత జరగాలి, అది స్వస్థత అంటే. అంతేనండి. మరి బైబిల్లో ఉంది కదా, ఇది ఉంది కాబట్టి మీరు చేయాలి. మేము అలా చేయమండి, ఇంకోలాగా చేస్తామంటే కుదరదు. ఇలాగే చేయాలి. మీకు ఉందంటే గనక చూద్దామండి. అసలు ఉందో లేదో కూడా దానిలోనికి మనం ఒక పాయింట్ వారిగా వెళుతున్నాం. మనం ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇది చాలా మంచి పాఠం అండి. అసలు ఏ సంఘాలలో కూడా మీకు చెప్పరు. ఈ పరిశుద్ధాత్మను గురించి ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా, ఇవి చెప్పరండి. చాలామంది చెప్పరండి. యథమాల దేవుడు స్వస్థపడతాడు. రండి 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 రండి. స్వస్థత మహాసభలో స్వస్థత వరమ కలిగినటువంటి గొప్ప దైవజనులు, స్వస్థత వరమ కలిగినటువంటి గొప్ప యేసుక్రీస్తు అని ఎక్కడనుందా? లేదు. స్వస్థత వరమ కలిగినటువంటి గొప్ప పేతురు గారని ఉందా? లేదు. స్వస్థత వరమ కలిగినటువంటి గొప్ప పౌలు గారని ఎక్కడైనా ఉందా? లేదండి. వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న సాధనాలు మేము దేవుడిచ్చినటువంటి కార్యక్రమాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలని దేవుడిచ్చిన మాటల ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళేమంటున్నారు? స్వస్థత, వివేచన, వరము కలిగినటువంటి గొప్ప దైవజనులు అని పేరేం చేసుకుంటున్నారండి? పేరే చేసుకుంటున్నారు. ఈ రోజున స్వస్థత జరుగుతున్నాయి అంటారా? ఏమండి, ఒకవేళ స్వస్థతలే జరిగితే గనక మరి క్రైస్తవులందరూ ఎందుకు వెళ్తున్నారు? పాస్టర్లకు ఎందుకు సైట్ అవుతుంది? పాస్టర్లకు ఎందుకు అందరికీ మరి హార్ట్ అటాక్ వస్తుంది? పాస్టర్లకు ఎందుకు మరి బలహీనత వస్తుంది? పాస్టర్లకు ఎందుకు తలపోటు వస్తుంది? పాస్టర్లకు ఎందుకు కాలు నొప్పులు, చేతుల నొప్పులు, కడుపు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకే స్వస్థత వరం ఉంటే గనుక. అంతేనండి. మరి వాళ్ళకి రాకూడదు కదా. ఇది ఎంతకాలం ఉండాలి? కొద్ది కాలమేనండి, జీవితాంతకాలం ఉండాలి. ఉంటుందా? ఒకవేళ స్వస్థత జరిగిందనుకోండి, స్వస్థత పడ్డావనుకోండి, ఒకవేళ స్వస్థత జరిగిందనుకో, తలనొప్పి వచ్చింది పోయింది, కడుపు నొప్పి వచ్చింది పోయింది, ఇవన్నీ పైకి కనపడతాయా లోపలియా? గర్భసంచులు గడ్డలు ఉన్నాయి, లోపలదా బయటదా? లోపలదా మనకు కనపడద్దా? కనపడదు. వాళ్ళు నొప్పి ఉందంటారు, వీళ్ళేమో టచ్ పోయిన కాక అంటారు. ఏంటండి బాధలో? కనుక దేవుని పిల్లరా చూద్దాం మనం. మరి పౌలు గారి నడికట్లైనను చేతికొట్లైనను తగిలితే వెంటనే ఏమైపోయిందంటండి? అబ్బా, రోగాలు పారిపోని అంటండి. స్వస్థత అనేది చూడండి ఎలా జరుగుతుందో. మరి స్వస్థత అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఇదే పౌలు గారు చేశారు, ఇదే పేదరి గారు చేశారు, ఇదే శిష్యులు చేశారు, ఇది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చేశారా లేదా? ఇప్పటి వరకు మనం చదువుకున్నాయన్నీ చేశారు. మరి అలా చేసిన వారే మరలా చేయలేదు. ఎందుకు చేశారు, ఎందుకు చేయలేకపోయారో మనం బైబిల్ నుంచే చూద్దామండి. చాలా విషయాలు నేర్చుకోవాల్సిందండి. ఏమండి, అదే అధ్యాయంలో మనం 11వ వచనం చదువుకున్నాం కదా. 11వ అందుకు 14-15 వచనం చూడండి. మరి కంటిన్యూస్గా చదవండి. ఇక్కడ మంచి మాట మీకు తెలియజేస్తాను. దెయ్యం కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులు, మాంత్రికులనైనా కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయించడం. ముచ్చాటన అంటే ఏంటి? మంత్రించటం. మాంత్రిక విద్య గలవారు అంటాం కదా. మంత్రాలు అంటే తెలిస్తే మీకు? మంత్రాలు ఎవరికి తెలుసండి? ఎవరన్నా ఆడి దగ్గర మంత్రాలు నేర్చుకున్నాను, ఈడి దగ్గర మంత్రాలు నేర్చుకున్నాను అన్నారు. ఉట్టిదండి. అసలు మాంత్రిక విద్య ఒకటి ఉందండి? ఉంది. అప్పుడు ఉంది. ఎప్పుడుంది? మొదటి శతాబ్దంలో ఉంది. మాంత్రిక గలవాళ్ళు ఒక విద్యనే చేసుకున్నారండి. అప్పుడు చదువుదాం. ఉచ్చాటన చేయుచున్నాడని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయు ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగే చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యం ఏమందంటండి? నేను యేసు ప్రభుని, దెయ్యం మాట్లాడుతున్నది. ఈ దెయ్యం ఏమంటుందంటే, నేను యేసు ప్రభుని ఎరుగుదును, గుర్తెరుగుదును,
పౌలును కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యుడుగా ఉన్నటువంటి పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడిగిందంటే ఎవరు? దెయ్యం. వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఆయన స్వస్థత చేసేస్తున్నాడు కదా, మనం కూడా చేసేద్దామని వీళ్ళు అనుకున్నారు. కానీ నాకు పౌలు గారు తెలుసు, నాకు యేసుప్రభు గారు తెలుసు, మీరెవర్రా బచ్చగళ్ళగాని అడిగింది ఎవరు? దెయ్యం. ఏదో అలాగోలమనుకున్నారేంటి? దెయ్యం అంటే హేళన అనుకుంటున్నారు. బైబిల్ బాగా చదవాలి, బాగా నేర్చుకోవాలి. బైబిల్ ఎంత నేర్చుకుంటే అంత నీకే, నీ జ్ఞానం అంతా నీకే దేవుడిచ్చాడండి. నేను గుర్తెరుగుదును, మీరెవరని అడిగింది ఎవరో? దెయ్యము. తర్వాత ఏం జరిగింది? ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచేశాడు. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారంటండి. ఎవరో స్వస్థ చేద్దామని వచ్చేసారు కదా, స్కవయాయు యూదులు వీళ్ళందరూ వచ్చేసారు కదా. వీళ్ళు ఎప్పుడైతే దెయ్యం వాళ్ళ మీద పడిందో వీళ్ళ దిగంబరులై బట్టలు అక్కడ దెయ్యం ఏం చేసిందంటే పెచ్చగా కొట్టేసింది అక్కడ. అయ్యో బాబు అనేది వీళ్ళందరూ ఏం చేశారు? పరిగెడతాం మొదలెట్టారు, పారిపోయారంటండి. దిగంబరులై పారిపోయారంటండి. ఎవరి దెబ్బకండి? దెయ్యం దెబ్బకే. మరి పౌలు గారు అలా పారిపోయారా? పౌలు గారిని చూస్తే దెయ్యం టెర్రర్ పారిపోయింది. మరి వాళ్ళు చేసినట్టు నేను చేసేస్తానని వీళ్ళు వచ్చేసారు. వీళ్ళే అబద్ధికులు, వీళ్ళే దొంగలు. నిజమైన బోధకుడు ఎందుకు పారిపోతాడండి? వీళ్ళే అబద్ధికులు, వీళ్ళే దొంగలు. ఇలా చేసే వాళ్ళందరూ కూడా దొంగలేనండి. ఇవాళ ఆ ప్రజలను మోసగిస్తూ ధనమే ధ్యేయంగా, ధనమే అర్జనగా మార్చుకుని సౌకర్యాలకి, సుఖాలకి, సుఖవంతమైనటువంటి విలాసాలకు అలవాటుపడిపోయి ఈరోజు ప్రజలను మోసగిస్తూ స్వస్థత జరుగుతున్నాయని చెబుతూ డబ్బును సంపాదించుకుంటున్నారే తప్ప ఎవడండి చేసేది? చెప్పండి, ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడండి. దేవుడు ఎప్పుడూ చేస్తాడు. దేవుడు విశేషమైన అద్భుతాలు శిష్యులతో చేయించాడు. ఇప్పుడు దేవుడు చేస్తాడండి. ఎందుకు చేస్తాడో? అప్పుడు చేశారు, మేము చేసేస్తాం, మీరు చేయడానికి లేదు. ఎందుకు లేదో చూద్దాం మనం. తర్వాత ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గిరిజి దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగింది కనుక ప్రభువైన యేసు నామమున ఘనపరచబడెను. విశ్వసించిన వారందరూ అనేకులు తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిది. మరియు మాంత్రిక విద్య గలవారు అనేకులు తమ పుస్తకాలు, మాంత్రిక విద్య గలవారందరూ అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట ఆ పుస్తకాలన్నీ ఏం చేశారండి? ఓ కుప్ప కింద వేసి వాటిలన్నిటిని పెట్రోల్ పోసి కిరసనాయిల్ పోసి తగలబెట్టి పడేశారు, కాల్ చేశారు. ఏంటి? మాంత్రిక విద్య కలిగినటువంటి పుస్తకాలన్నీ కూడా. అప్పుడు దాకా మరి యేసుప్రభు వచ్చేంతవరకు కూడా ఏం చేశారు? వీళ్ళు మాంత్రించేవారు, మాంత్రికులు వీళ్ళందరూ. యేసుప్రభు వచ్చారు, వీళ్ళందరూ ఎగిరిపోయారు. ఇదంతా అబద్ధం అని మాంత్రిక విద్య గల వాళ్ళే తెలుసుకున్నారు. యేసుప్రభువే నిజం, యేసుప్రభువే నిజమైన దేవుడని ఎవరు తెలుసుకున్నారు? మాంత్రిక విద్య గల వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే ఈరోజు యేసుప్రభుని ఎంతమంది అండి? బ్రాహ్మణులు, కాపులు, కమ్మ, రెడ్డి, ఎలమ, ఎన్ని కులాల వారు అయితే ఉన్నారో అన్ని కులాల వారు ఎలా మారిపోతున్నారండి? యేసుప్రభు అనేటప్పుడు గుర్తునే మారిపోతున్నారా? యేసుక్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకరక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు. తెలుసండి? వీళ్ళందరూ ఏం చేశారండి? మాంత్రిక విద్య గల వాళ్ళందరూ ఏం చేశారు? ఈ పుస్తకాలన్నీ తెచ్చి అక్కడ వేసి తగలబెట్టేశారంటండి. దేవుని బిళ్ళరా చదవండి. వారి లెక్క చూడగా వాటి వెల 50 రూకలు, వెండి రూకలు. 50 వెండి రూకలు అంటండి. మరి అప్పుడు అసలు ఎంత ఖరీదైనయో చూడండి. అప్పట్లో వెండి నాణాలు ఉండేవి. వాటి వేళ 50,000 వెండి రూకలు అంటండి. అబ్బో, 50,000 వెండి రూకలు అంటే ఇప్పుడైతే కోట్లలోకి వెళ్ళిపోద్దేమో. ఏమండి? కోట్ల మీదే ఉంటుంది.
ఉంటుందండి దేవుని పిల్లలారా. 50,000 ఎండి రూకలు అంటండి. ఏటి ఆ పుస్తకాలు విలువ, వేల అంటే అది ఆ పుస్తకాల ఖరీదు. వాటన్నిటిని అన్ని విలువ పెట్టి కొనుక్కున్న తెచ్చినవన్నీ కూడా పోగు కింద కుప్ప కింద వేసి తగలబెట్టేసి ఇదంతా అబద్ధం, ఈ మాంత్రిక విద్య అబద్ధం, ఈ మంత్రించట అబద్ధం, ఈ దెయ్యాలు అబద్ధం. మరేంటి యేసుక్రీస్తు ప్రభువే నిజం అని ఒప్పుకున్నారంటండి. వాళ్ళు ఒప్పుకున్నారంటండి. అప్పుడు ఎవరున్నారో? పౌలు గారు ఉన్నారా? పౌలు గారు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. దేవుని పిల్లలారా ఆలోచించండి. తర్వాత ఇంత ప్రభావం ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించాను. ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము అనుందా? అంతేనా? స్వస్థతలు అనుందా? ప్రభువు వాక్యము ప్రబలమైపోతుంది, వెళ్ళిపోతుంది. ఈరోజు ఖండాలు దాటుకుంటూ, దేశాలు దాటుకుంటూ, రాష్ట్రాలు దాటుకుంటూ మనిషి అంతరంగాలలోనికి దేవుని వాక్యం వెళ్ళిపోతుంది. ప్రతి మనిషి మారిపోతున్నాడంటే కారణం వాక్యం. ఆ వాక్యం వినుట వలన మారుతున్నాడు మనిషి. జాగ్రత్త. స్వస్థతల వలన మనిషి మారడు, వినుట వలన మనిషి మారతాడు. స్వస్థతల వలన మనిషి మారడు, వినుట వలన మనిషి మారతాడు. వింటేనే కదండి విశ్వాసం కలుగుద్ది. వింటేనేనా? వినుట వలన విశ్వాసం కలుగుద్దని బైబిల్ చెప్తుంది. కనుక దేవుని పిల్లరా ఎన్ని విషయాలండి, ఇంకెన్ని విషయాలు చెప్పాలి మీకు. అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయం చూద్దాం. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం చూద్దాం. 3వ వచనం. అప్పుడు మరి మనం ఇందాక మార్కు సువార్త చదువుకున్నాం కదండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో వారు ఏం చేస్తారంటే శిష్యులు పాములు ఎత్తుపట్టుకుంటారు. మరణకరమైనది ఏది తాగిన వాళ్ళకి ఏమీ జరగదు. ఇప్పుడు అది జరిగిందో లేదో చూద్దాం. 28వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 3వ వచనం. అప్పుడు పౌలు గారు ఇది ఏంటనుకుంటున్నారు? మిలితే అనే ద్వీపానికి వచ్చేశారు. వీళ్ళు ఓడ ప్రయాణమై వెళ్తున్నారు. ఓడ ప్రయాణంలో మిలితే అనే ప్రాంతానికి వచ్చారు. మిలితే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అది ఒక ద్వీపం అండి. ద్వీపం అంటే ఏమిటనుకుంటున్నారు? దీపం వేరు, ద్వీపం వేరు. దీపం అంటే మనం వెలిగించుకునేది, మన ఇంట్లో వెలిగించుకునేది దీపము, లైట్ అంటారు. ద్వీపము అని అంటే అదొక సముద్రంలో మధ్యనున్నటువంటి భూభాగాన్ని ద్వీపము అని అంటారు. అంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో మాత్రమే ఒక కొండలాగా ఉంటుంది. ఆ ప్రాంతమే ద్వీపము అని అంటారు. అలాగే మరి యోహాను గారిని పద్మాసు అనే దీపంలో చెరగా వేసేసారు. ఆయన చెరలో వేశారు. అక్కడ ఉండగానే ప్రకటన గ్రంథం అనేది యోహాను గారు పద్మాసు దీపం నుండి రాశారు. ఆ దీపమే ఇప్పుడు మన ఇండియాలో కూడా దీపం ఉన్నది. ఎక్కడ? అండమాన్ నికోబార్ అంటారు. మీకు తెలుసు, అండమాను దీవులు అని అంటాం. అండమాను దీవులు అనేవి ఆ సముద్రం మధ్య భాగంలో ఉన్నాయి. అక్కడికి అమెరికా నుంచి ఒక స్టీఫెన్ అనే ఒక ఆయన అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అనాగరికులు, అంటే వాళ్ళ భాష ఏంటో తెలీదు, వాళ్ళ వస్త్రాలు కట్టుకోవడం రాదు, వాళ్ళ అడవిలో వాళ్ళ జాతులు ప్రత్యేకంగా బ్రతుకుతున్నారు. ఈ కాలంలో వాళ్ళకి సువార్త ప్రకటించడానికి వెళితే బాణాలు వేసి చంపేశారు. అతను తెలీదు వాళ్ళకి. మనుషులంటే మనం ఎంత జంతువులా కనపడతాం వాళ్ళకి. మనకి మనుషుల్లాగా చూడరండి వాళ్ళని. మనల్ని మనుషుల్లాగా చూడరు. వాళ్ళు వింతగా చూస్తారు. కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మరి మనల్ని చంపేస్తారండి. వాళ్ళకి ప్రకటన చేయడం చాలా కష్టం. ఆ దీపంలో ఉంటున్నారు ఇప్పుడు కూడా ఉంటున్నారు. అప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే అసలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ బ్రతికేది వాళ్ళని బ్రతకనివ్వండి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని చట్టవిరుద్ధంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాం చట్ట విరుద్ధమని చట్టాన్ని మొన్నే రీసెంట్గా తీసుకొచ్చింది కొత్త చట్టం. కనుక ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి అవకాశాలు లేవు, మానేయాలి అంతే. కొంతమంది వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు చరిత్రలో. కొంతమంది వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఫోటోలు అవసరమైతే మీకు వీడియోలో పెడతాను, చూద్దరు కానీ. ఓకేనండి దేవుని పిల్లలారు. మరి ఇలాగ మిలితే అనే ద్వీపానికి వచ్చేసారండి. వీళ్ళు సముద్ర ప్రయాణంలో వెళ్తున్నారు. పౌలు గారు వీళ్ళందరూ వెళ్తున్నారు. అక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఆ ఓడ బద్దలైపోయిందండి. ప్రమాదం జరిగింది. ఎవరికే? ఓడక జరిగింది. ఓడక బద్దలైపోతే ఏమైపోతారండి వీళ్ళందరూ? ఏమైపోతారు? సముద్రం మునిగిపోవాలి కదా, మునిగిపోతారు. తర్వాత ఏమైంది చూడండి. మేము తప్పించుకున్న తర్వాత ఎక్కడ?
ఓడలో నుండి తప్పించుకున్న తర్వాత ఆ దీపము మిలితే అని తెలుసుకుంటేమి. అది ఎలాంటి దీపం? అనాగరికులుండే ఆ దీపము. ఆ దీపవాసులు మాకు చేసిన ఉపచారము అంత ఇంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియును, చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకునిరి. అప్పుడు పౌలు మోపుడు పుల్లలు తేవడానికి పుల్లలు ఏరుకుని పుల్లలు తెస్తుంటే ఆ పుల్లలు తెచ్చి ఆ నిప్పుల మీద పుల్లలన్నీ వేయగా ఒక సర్పము ఆ పొలంలో నుండి బయటకు వచ్చి పౌలు గారిని సర్పం కరిచేసిందండి. కలిసేస్తే ఆ దీపవాసులకి ఆ పాము గురించి తెలుస్తుంది. ఏమంటే మనం ఉన్నామండి, ఇప్పుడు మనకి తోసపాము అంటే తెలియదా? తెలుస్తుందా? తెలదా? తెలుసు. బురదపాము అంటే తెలుసా లేదా? తెలీదు. జరుగుడ్డు అంటే తెలుసా లేదా? తెలుసు. వానపాము అంటే తెలుస్తుంది తెలీదా? తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఏ పాము కరిస్తే చచ్చిపోతాం మనం? స్పీడ్గా మనం చచ్చిపోయి మనల్ని ఇప్పుడు జాతులు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మనకు తెలిసిన జాతులండి ఇవి మనకి. ఇప్పుడు వెంటనే మనం చచ్చిపోవాలంటే త్రాసుపాము కరిచిందంటే చచ్చిపోతాం. ఇందులో గోధుమ త్రాసు ఉంది, తెల్ల త్రాసు ఉంది, నల్ల త్రాసు ఉంది. ఏ త్రాసు కరిచినా మనం చచ్చిపోతామని మనకే అవగాహన ఉంది. ఏమండి ఇప్పుడు కొంతమంది హేతువాదులు ఏమంటున్నారంటే అండి, అక్కడ పౌలు గారిని గరిచింది కానీ చచ్చిపోలేదంటే ఆ పాముకు విషం లేదేమో అని అంటున్నారు. ఓకే, రైట్. మీరన్న మాట ప్రకారంగా ఒకవేళ విషం లేదని అనుకుంటే మరి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలకి ఈ పాము కరిచింది కదా, ఈ పాము కరవడం వల్ల చచ్చిపోతారో లేదో వాళ్ళకి తెలుస్తుందా తెలీదా? పౌలు గారి బృందానికి తెలియదు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలుస్తుంది కదా. మరి ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, స్టేట్మెంట్ ఏమిస్తున్నారు చూద్దాం, చదవండి. ఇప్పుడు ఆ సర్పము ఆ దీపవాసులు అప్పుడు ఆ సర్పం కరిచేసింది. అంతేనండి. బయటికి వచ్చి అతన్ని చేయి పట్టుకొనిను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతి వ్రేలాడేట చూచినప్పుడు, అంటే ఆ పాము కరిచేసింది, పౌలు గారు ఇలాగా ఉన్నారు, ఆ పాము కరిచి చేతిని వేలాడటం ఎవరు చూశారు? ఆ దీపవాసులు చూసేశారంట. చూసి నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకునిను, న్యాయమాత అతనిని బ్రతకనియ్యదని తమలో తాము చెప్పుకునిరి. న్యాయమాత అన్న అక్కడ పుట్టినట్లు ఏముందో చూడండి. ధర్మదేవత అంటే వాళ్ళకున్న ఆచారాల ప్రకారంగా ఏంటంటే దేవత ఇప్పుడు పాము రూపంలో వచ్చి పౌలు గారిని తప్పు చేసి ఉంటాడు, తప్పించుకుని ఉంటాడు, అందుకే కాటేసేసింది అని వీళ్ళు అనుకుంటున్నారు. పాము ఏమైపోయింది ఇప్పుడు? ఆ దీపవాసులకి పాము ఎలాగుందంటండి, పాముని ధర్మదేవత కింద చూస్తారా? ఇప్పుడు మనకే ఉన్నాయి కదండి పాములు, దేవుళ్ళ కింద దేవతలు చూసి ఉన్నది కదా, అలాగని పాముని ఇంట్లో పెట్టుకుంటారా అంటారండి? దేవుడు పాము రూపంగా వచ్చేసాడు, మా ఇంట్లోకి వచ్చేసాడు, వచ్చేయండి అంటారా? అసలు జంతువులు దేవుళ్ళు ఎందుకు అవుతారు చెప్పండి? ఏమండి, ఎలక దేవుడేనంట, ఇంకా పంది దేవుడేనంట, కుక్క దేవుడేనంట, ఓ నాయన ఇంకేం దేవుళ్ళు ఉన్నా, పాము దేవుడేనంట, ఇంకా ఆవు దేవుడే, ఎద్దు దేవుడే, మొద్దు దేవుడే. అయ్యి బాబు ఏటండి ఈ భయంకరమైన పరిస్థితులు? ఏమండి, బల్లి దేవుడే, ఇంకా చెప్పండి మీరు, మీకు తెలుసు కదండి. అయ్యో బాబోయ్, ప్రతిదీనా? కప్ప దేవుడే, మీకు తెలుసో లేదో, తాబేలు దేవుడు, ఓరి నాయన ఇది ఇంకా బాగుంది. అవి దేవుళ్ళు ఎందుకు అవుతారండి? జంతువులే, జీవులే కదండి. వీళ్ళు అనుకుంటున్నారంటండి న్యాయదేవత, ధర్మదేవత వచ్చేసి కరిచేసింది, ఇక నిశ్చయంగా వీడు చచ్చిపోతాడు కానీ బ్రతకడు అని చెప్పేసి పౌలు గారి గురించి అనుకుంటున్నారంట. తమలో తాము చెప్పుకుని అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టి చుండిన తరువాత
అతనికి ఏ హాని కలుగుకుండుట చూసి ఆ అభిప్రాయం, ఏ అభిప్రాయము? పాము కరిచిన వెంటనే చచ్చిపోతాడన్న అభిప్రాయం మానేశారంటండి. అప్పుడు ఏం జరిగిందండి? ఈతడు ఒక దేవత అనేసారంటండి. ఎవరిని? పౌలు గారిని. ఎందుకంటే పాము కరిస్తే చచ్చిపోలేదు కాబట్టి ఈతడు ఒక దేవత అనేసారంటండి. చూడండి మనుషులు ఎలా చేస్తున్నారండి. ఈ రోజున స్వస్థత వరాలు ఉన్నవాళ్ళు మరి పాముని పట్టుకోండి, అయినా పాముని పట్టుకోండి, ఎత్తు పట్టుకోండి. పాము కరిస్తే మీకేం అవ్వకూడదు, అప్పుడు మీకుందని నేను ఒప్పుకుంటాను. నేను కాదు, నేను ప్రపంచమంతా మీ గురించే చెప్తాను. ఇన్ని విషయాలు మర్చిపోయి జ్ఞాన సంగతులు విడిచిపెట్టేసేసి కల్పనా కథలు ఎందుకండి? దేవుని బిడ్డలారా ఆలోచిస్తున్నారా? పౌలు గారిని కరిచిన ఏమవ్వలేదంటండి? జరగదు, పౌలు గారికి జరగదు. కానీ నువ్వు కరిపించుకో, ఇప్పుడు చచ్చిపోతామండి మనం. దేవుని బిడ్డలారా ఆలోచిస్తున్నారా? మరొక మాటను మనం చూద్దాం. ఇప్పుడు మరి ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా, అసలు స్వస్థత వరాలు ఉన్నాయా లేవా? దాని గురించి పౌలు గారు ఏం చెప్పారు? రెండో భాగం కింద మనం మాట్లాడుకుందాం. ఇది రెండో భాగం కింద మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా చాలా విషయాలు విన్నాం కదా, ఇప్పుడు స్వస్థత వరాల గురించి రెండో భాగంగా మనం మాట్లాడుకుందాం. పరిచయం చేసుకుని మనము అక్కడ ఆగుదాం. చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, అదే పరిశుద్ధాత్మ. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. అయినను అందరిలో ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుతముల కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పే శక్తియును అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటి అన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం ప్రారంభించుకున్నాము. దీని భాగం తెలియాలంటే మరలా మనం రెండో భాగంగా మనమందరం కూర్చుకుని విందాం. ఏమండి, ఇంతవరకు కొన్ని విషయాలు తెలియజేశాను. ఈ మాటలను మీ హృదయంలో భద్రం చేసుకోండి. మరి ఒకసారి ఈ పరిశుద్ధాత్మ వరాలను గురించి కొన్ని మాటలు మీకు తెలియజేశాను. ఇంకా చెప్పవలసిన చాలా విషయాలు ఉన్నాయి. రెండో భాగంగా కొరింథీయులకు రాసిన మరి మొదటి పత్రిక 12వ అధ్యాయము మనం ఈ వరాల గురించి చదువుకున్నాము. ఈ వరాలను గురించి వివరణలో రెండో భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. తలవంచుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన దేవ మహోన్నతుడా, నాయనా, మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు తన శిష్య బృందం జరిగించినటువంటి ఈ స్వస్థతల గురించి చాలా విషయాలు మేము నాయన సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో మాకెన్నో మెలకువలు నాయన తెలియచేశారు. నేడు ఉన్నటువంటి నాయన ఈ పరిస్థితుల్లో చాలామంది నాయన మరి తండ్రి చేస్తున్నటువంటి అసత్య బోధలు, అబద్ధ బోధలు నాయన, వాటిని నాయన మరి బైబిల్ సమర్థించకపోయినప్పటికీ కూడా మేము సమర్థవంతులు, మేము ఏదైనా చేయగలమన్నట్టుగా నేడున్నటువంటి కార్పొరేట్ సేవకులు మొదలు పల్లెటూరులోనైనా సేవకుల వరకునైనా అనేక మంది నాయన స్వస్థత, వివేచన, వరం కలిగినటువంటి దైవ సేవకులను చెప్పుకుంటూనైనా తమకు తామే మోసపోతూ అనేక మందిని మోసగిస్తున్నటువంటి పరిస్థితులు. ఏది సత్యమో ఏది అసత్యమో బైబిల్ నుండి మేము వెలికి తీయడానికి ప్రయత్నం పడుచుండగా, లేఖనాలను పరిశోధిస్తుండగా మీ కృప తోడుగా ఉండండి. ఇప్పటి వరకు నైనా బిడ్డలు ఓపికతోనైనా
మీ మాటలు విన్నారు, వాటిలోని అర్థాన్ని గ్రహించి నాయన ఏది సత్యమో ఏది అసత్యమో నాయన వారు వాక్యం విన్న తర్వాత మంచి నిర్ణయం తీసుకోవడానికి మీ కృపను తోడుగా ఉంచమని, ఎత్తబడిన ప్రతి మాట పిల్లల హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, మరి రొట్టె